మాచర్ల నియోజకవర్గంలో ప్రచారంలో పిన్నెల్లి మరో పద్మ వ్యూహాన్ని రచించినట్టుగా కనపడుతుంది. ఇది పిన్నెల్లి ఎన్నికల వ్యూహం. నియోజకవర్గంలో 5 మండలాలతో పాటు మాచర్ల పట్టణం కూడా ఉండింది. ఒకవైపున తాను ముఖ్యమైన కొన్ని ప్రాంతాలని, సమస్యాత్మకమైనటువంటి గ్రామాలని ఎక్కడికి వెళ్తే తాను వెళ్తే పని అవుతుందో అలాంటి వాటన్నిటిలో సుడిగాలి పర్యటన చేస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో తన స్టైల్లో ప్రచారంలో ముందుకెళ్ళిపోతున్నారు. మరో ప్రక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య పిన్నెల్లి రమ, ఆమె కూడా మాచర్ల రూరల్ మండలంలో, మాచర్ల పట్టణంలో, వెల్దుర్తి మండలంలో తన ప్రచార జోరుని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కో రోజుకి 3 వార్డులు, 4 మున్సిపల్ వార్డులు, అలాగే విలేజెస్లో అయితే గిరిజన తండాల్లోనూ, అలాగే రోజుకి 2-3 గ్రామాలు డోర్ టు డోర్, ఏదో మెయిన్ బజార్లు కాకుండా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో జెట్ స్పీడ్తో ఆమె కూడా దూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అలాగే మరో పక్కన రంటెచింతల, దుర్గి, కారంపూడి మండలాల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ, ఎమ్మెల్యే చెల్లెలు నాగమణి, వీళ్ళు కూడా బుల్లెట్లా దూసుకొని పోతున్నారు ప్రచారంలో. రంటెచింతల మండలం పూర్తి అయిపోయింది, దాదాపుగా కారంపూడి పూర్తి అయిపోయింది, దుర్గి మండలంలో కూడా చాలా గ్రామాలను కవర్ చేశారు. ఇక మిగతా 4-5 రోజుల్లో పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా వీళ్ళు ఓట్ల నిమిత్తమై ప్రచారం చేయటం అవుతుంది. వీటితో పాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి, ఈయన గురించి చెప్పుకుంటే ఈయన ఎన్నో ఎన్నికలను చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈయనకుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నిలబడి వర్క్ చేసుకునేటువంటి నాలెడ్జ్, ఎఫిషియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఎన్నికలు చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి చక్కగా కూర్చొని మొత్తం అన్ని సెట్ రైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మరలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5వసారి విజయం సాధించడానికి అవసరమైన పవర్ పంచ్ మొత్తం వెంకటరామరెడ్డి వాడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరో పక్కన ప్రతిపక్షంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి అభ్యర్థిగా కనపడుతున్నటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి ఏదో వెళ్తున్నారు, కొన్ని ఊర్లు అలా ప్రచారం చేస్తున్నారు, తన స్టైల్లో అయితే ముందుకొని వెళ్ళిపోతున్నారు, కానీ గడపని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయిపోతున్నారని చెప్పాలి. అలాగే బ్రహ్మారెడ్డి సతీమణి ఆవిడ కూడా కొన్ని పర్యటనలు చేస్తూ ఉన్నారు, తాను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు ఏం మాత్రం అసలు పోల్చే పనే లేదని చెప్పేసి స్థానిక పట్టణంలో ప్రచారం గురించి రకరకాలుగా మనుషులు ఆలోచిస్తూ చర్చించుకుంటున్నారు. అలాగే మరో పక్కన వాళ్ళ బ్రహ్మారెడ్డి గారి కుమారుడు కూడా ప్రచారంలో ఉంటా ఉన్నారు. అయితే కొంతమందిని కలవటం ద్వారా కానీ రకరకాల వ్యూహాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూహం. ఒకవైపు బ్రహ్మ వ్యూహం, మరొక వైపు పిన్నెల్లి వ్యూహం. ఇప్పటికే 4 ఎలక్షన్లు చేసి క్యాంపెయిన్ చేయడంలో ఆరితేరిన పిన్నెల్లి సోదరుల ముందు ఈ బ్రహ్మ వ్యూహం గురించి మాట్లాడుకోవటం తక్కువే అని అనిపించేలా వీళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఉన్న 4-5 రోజుల్లో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు ఇప్పటికే సాధించారు. ప్రారంభంలో ఒక 10,000, 13,000తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తారు అనే ప్రచారం సాగింది. కానీ మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు మొత్తం తారుమారైపోయింది. గతంలో రానటువంటి మెజారిటీ ఈసారి రాబోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు, పలు నివేదికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన చాలా సర్వే నివేదికల్లో కూడా మాచర్లలో మరలా వైసీపీ జెండా ఎగరబోతుందని క్లియర్గా అర్థమైపోయిందని అందరికి కూడా తెలిసిపోయింది. మరో పక్కన చూస్తే పార్టీలోకి వలసలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు, కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు, కొంతమంది వైసీపీలోకి టీడీపీకి వెళ్తున్నారు. వాస్తవాలను చూసినట్లయితే చాలా మంది కార్యకర్తలు ఎలక్షన్ టైం కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉంటారు, అది క్వైట్ కామన్. వైసీపీలో ఎమ్మెల్యే పిన్నెల్లి గేమ్ మామూలుగా లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చలమారెడ్డిని వైసీపీలోకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయిపోయారు. వీళ్ళంతా చిన్న సోల్జర్స్ వీళ్ళు వచ్చారు. అసలు ఎంటైర్ లీడర్నే తీసుకొచ్చి వైసీపీ కండవ సాక్షాత్తు సీఎం జగన్ సమక్షంలో ఆయన్నే, అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో పోటీ చేసిన వ్యక్తినే వైసీపీలో జాయిన్ చేసి అసలు నాయకుడినే కొట్టాడు అని అంటే, నాయకుడినే పార్టీలో చేర్చాడు అని అంటే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి. అలాగే మాచర్ల టౌన్లో కూడా
బలమైనటువంటి టీడీపీ నేతలు చాలామంది అసంతృప్తితో వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇక మండలాల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న చాలామంది కుటుంబాలతో ప్రతిరోజు ప్రత్యేకంగా కారంపూడి మండలం మొత్తం ఖాళీ అయిపోయింది. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మాచర్లను మర్చిపోవటమే అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పూర్తిగా దిగజారిపోతా ఉంది. ఈసారి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా రావు అనేటువంటి ఒక అంచనా, ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది. ఏది ఏమైనా పిన్నెల్లి వ్యూహం ముందు మరెవ్వరూ సరిపోరని మరోసారి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం తేల్చి చెప్పేసింది.